రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ చూస్తే ఎగ్జాక్ట్ ఇది ఒక సపోర్ట్ జోన్లోనే ఉంది. మనం ముందు నుంచి డిస్కషన్ చేసుకుంటున్న సపోర్ట్ జోన్ దగ్గరే మొమెంటం చేస్తూ ఉంది. ఈ సపోర్ట్ జోన్ని క్రాస్ చేస్తూ రేపు ఓపెన్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా మనకి రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 24,700 లెవెల్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో రిజెక్షన్ వచ్చిందో 24,727 లెవెల్ ఎగ్జాక్ట్ మనం చూసినట్టయితే అది క్రాస్ అయితేనే మనకి అబవ్ మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ చాలాసార్లు అదే ఏరియా నుంచి మనకి రిజెక్షన్ వస్తూ ఉంది. డౌన్వర్డ్ చూస్తే 24,500 అనేది క్రూషియల్ సపోర్టు. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మళ్ళీ 200 పాయింట్స్ డౌన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ అక్కడి నుంచి ఏ సపోర్ట్ కూడా లేదు, చాలా ఫ్రీ ఫాల్. 24,360 లెవెల్ మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇది నెక్స్ట్ సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ రేపు 24,500 కన్నా బిలో ఓపెన్ అయింది అని అంటే 24,360 లెవెల్ అనేది చాలా క్రూషియల్. ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ జోన్ అనేది క్రాస్ అవుతూ అబవ్ మొమెంటం చేయాలి. లేదు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 24,727 లెవెల్ కన్నా అబవ్ ఓపెన్ అయింది అంటే ఇమీడియట్ మన రెసిస్టెన్స్ 24,798 అనేది ఉంది. అండ్ అబవ్ చూస్తే 24,950 లెవెల్. ఈ రెండు లెవెల్స్ అబవ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. దాదాపుగా సపోర్ట్ జోన్లోనే ఓపెన్ అయితే హెవీ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇది ఇక్కడ నుంచి మనం ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకున్నప్పుడు క్యాండిల్ అనేది సపోర్ట్ జోన్ నుంచి అబవ్ క్లోజ్ అయింది. అండ్ ఇంకో రకంగా చూస్తే ఇక్కడ డబల్ బాటమ్ కూడా ఫామ్ అయింది. 24,600 లెవెల్ దగ్గర నుంచి కూడా డబల్ బాటమ్ ఫామ్ అవుతూ ఉంది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే సపోర్ట్ జోన్ నుంచి అబవ్ ఓపెన్ అయినా 24,730 లెవెల్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రం క్రాస్ చేస్తూ ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే అబవ్ లెవెల్స్ ఏవైతే మనం డిస్కషన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ని టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీని అయితే చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్గా ఇది మనం చూసినట్టయితే ఏదైతే 54,800 లెవెల్ ఉన్న సపోర్ట్ జోన్ ఉందో దానికన్నా అబోవే మనకి మొమెంటం అయితే చేస్తూ ఉంది. దీంట్లో కూడా ఒక ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసుకొని చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ని ఇది రెస్పెక్ట్ చేస్తూ ఉంది. సో మనకి అబవ్ క్యాండిల్ ట్రెండ్ లైన్ టు అబవ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే పూర్తిగా ఇవ్వలేదు. బట్ ఇది ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 55,550 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయడం అనేది చాలా క్రూషియల్. బికాజ్ మనం ఫిబ్ రీట్రేస్మెంట్ని మనం డ్రా చేసుకొని ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 0.236 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్గా యాక్ట్ చేస్తుంది. ఆ లెవెల్ క్రాస్ అయితే తప్ప అబవ్ మూమెంటం చేసే ఛాన్స్ ఉండదు. అండ్ రెసిస్టెన్స్ ఏరియా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 56,000 నుంచి 55,800 రేంజ్లో మనకి రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంది. కాబట్టి 54,550 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది మనకి చాలా క్రూషియల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 55,600 లెవెల్ అనేది క్రాస్ కావాలి. అండ్ అదొక రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో అది క్రాస్ అయితే మనకి 55,850 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ 55,550 లెవెల్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు గ్యాప్ డౌన్ అయింది అంటే 55,734 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ లెవెల్. ఆ లెవెల్ కూడా క్రాస్ అయిపోతే ఈ సపోర్ట్ జోన్ ఏదైతే మనం 54,800 నుంచి 54,600 లెవెల్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ సపోర్ట్ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి ట్రెండ్ లైన్ టు అబోవ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే అవ్వలేదు. సో బేరిష్ మూమెంటం చూపిస్తుంది. బట్ ఇది ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి మనం వెయిట్ చేసి రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది అయితే చూసుకోవాలి. సో ఎవ్రీడే మనం ఒక స్టాక్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము అండ్ మనం లెర్నింగ్ పర్పస్కి డిస్కషన్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసేసి డికాన్స్ స్టాక్. డికాన్స్ స్టాక్ని మీరు సిమెంట్ సెక్టార్ కూడా ఇప్పుడు చాలా బుల్లిష్గా ఉంది. మీరు ఏవైనా సిమెంట్ సెక్టార్ స్టాక్స్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే అన్ని స్టాక్స్ కూడా బుల్లిష్గానే ఉన్నాయి. ఇక్కడ మనం ప్యాటర్న్ని నార్మల్గా 1 డే టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది మనము ఈ స్టాక్లో అబ్జర్వేషన్ చేయొచ్చు. మీరు చూడండి ఇక్కడ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ఫామ్ అయింది అండ్ మొమెంటం బ్రేక్అవుట్ అయ్యాక మంచి మొమెంటం వచ్చింది. అండ్ మళ్ళీ రీసెంట్గా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ చేసి మొమెంటం వచ్చింది, మళ్ళీ ఫ్లాగ్ అండ్ పోల్. సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంది ఈ ట్రెండ్ అనేది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇమీడియట్గా మనకి
ఇక్కడ కూడా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని మనం గమనించవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది. సో ఎప్పుడైతే మనం అనుకుంటున్నా, మనం డిస్కషన్ చేస్తున్న లెర్నింగ్ పర్పస్ కోసం 1073 లెవెల్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా మనకి క్రాస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ వాల్యూమ్ ప్రకారం చూసుకున్నట్టయితే వాల్యూమ్ కూడా మనకి మొమెంటం బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60 ఉంది. సో ఎప్పుడైతే మనకి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ క్రాస్ అయింది అంటే ఇమీడియట్గా మనం ఇక్కడ చూసుకున్న పోల్ ఎంతైతే ఉందో అంటే 18% రిటర్న్ అనేది ఈ స్టాక్లో మొమెంటం మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది బ్రేక్ అయిందంటే 18% మనకి 1282 లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అంతవరకు కూడా మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే అబ్జర్వేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.